పును నా పరుగులు నేను ప్రభువైపు యేసు వలన పొందిన చెరెను తన తుదముట్టించుట వలన ప్రా- నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగంలోకి మనము వెళ్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు, వందనములు నాయన. ఈనాటి దినాన ప్రభా నన్ను నిలవబెట్టుకొని తండ్రి, నాతోనైనా మీరు ఏం మాట్లాడబోతున్నారో తండ్రి. పరిశుద్ధాత్ముడా, నాకు చక్కటి జ్ఞానమును దయచేసి నన్ను బూరగా వాడుకోమని నన్ను బరుగుపరిచి తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీరే నాలో ఉండి మాట్లాడమని దేవా. నా మాటలు కానీ నా సొంత జ్ఞానము కానీ ఏది కూడా నాలో పని చేయకూడదు నాయన. నీ ఆత్మ మాత్రమే, నీ ఆత్మ కార్యము మాత్రమే నా నోటి ద్వారా మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు యొక్క ఒక గురి ఏంటంటే, నేను ఎలాగైనా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పనిని తుదముట్టించాలనేటువంటి ఒక గురి ఆయన కలిగి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. ఏంటి ఆయన గురి అంటే, ఆయన జీవితంలో ఒకే ఒక్క గురి కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటి ఆయనకున్నటువంటి గురి ఏంటంటే, నేను ఎలాగైనా ఎవరికో ఒక వ్యక్తికైనా నేను సువార్తను ప్రకటించి కొన్ని ఆత్మలనైనా నేను దేవుని సన్నిధికి చేర్చాలనేటువంటి గురి కలిగి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. ఏంటి గురి కలిగి ఉన్నాడంట? నేను ఏదో ఒక వ్యక్తికి దేవుని కృపను వాళ్ళకి పంచాలి, దేవుని యొక్క సాక్ష్యాన్ని అనేకులకు పంచిపెట్టాలి. ఎంతోమంది ఎన్నో అలా చూసినట్లయితే బైబిల్లో ఎన్నో ఆయన గొప్ప కార్యాలు ఎన్నో ఆయన ద్వారా జరిగించాడు. కానీ పౌలుకున్న ఒకే ఒక గురి ఏంటంటే, నేను కొన్ని ఆత్మలైనా కొంతమందినైనా దేవుని యొక్క సాక్ష్యాన్ని చెప్పుతూ దేవుని కృపకు కొంతమందినైనా దేవుని కృపకు పాత్రులుగా చేయాలనేటువంటి గురి కలిగి ఉన్నాడు పౌలు. హల్లెలూయా. అయితే అపోస్తలుల కార్యంలో చూసినట్లయితే ఎన్నో అనేకమైన కార్యాలు ప్రభు పౌలు ద్వారా జరిగించాడు. కానీ ఆయన గురి ఏంటంటే, నాకు ఆయన ఇచ్చినటువంటి పని ఏమైతుందో ఆ పనిని నేను ఏం చేయాలి, సంపూర్తిగా తుదముట్టించాలి. అంటే ఆయన ఇచ్చినటువంటి పనిని పౌలు ఏమి గురి కలిగి ఉన్నాడంటే, ఆయన నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్తిగా ముగించాలనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నాడు పౌలు. హల్లెలూయా. మనం కూడా ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి గురి కలిగి మనం ఉన్నాం? హల్లెలూయా. అంటే దేవుని పట్ల ఒక పరిపూర్ణతలోకి కలిగి ఉన్నామా, లేదా అనేకులను ఒక క్రీస్తులోకి మనం నడిపించాలనేటువంటి గురి కలిగి ఉన్నామా? ఈ దినాన మనల్ని మనం వాక్యం ద్వారా పరీక్షించుకోవాల్సిన వాదిగా ఎంతో ఉంది. హల్లెలూయా. మనం దేనిపైన గురి ఉంటుందంటే, మనం ఎలా సంపాదించుకోవాలి, ఎలా కష్టపడాలి, ఎలా అవి కట్టుకోవాలి, ఎలా ఇవి చేసుకోవాలనేటువంటి గురి మనం కలిగి ఉంటాము. కానీ దేవుని యొక్క గురిని మనము కలిగి ఉండేవారుగా ఉండలేదేమో. అయితే దినాన్ని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుని యొక్క గురి ఏంటో మనము గ్రహించాలి. హల్లెలూయా. దేవుని యొక్క గురి ఏంటంటే, ఆయన యొక్క కొన్ని ఆత్మలైన దేవుని సన్నిధికి చేరాలనంటే గురి కలిగి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. అదే రీతిగా పౌలు ద్వారా మనందరితో మాట్లాడుతున్న దేవుడు ఏమంటే, అయితే దేవుని కృప సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగురు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా. అంటే ఆయనకి ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో పౌలు ఉన్నాడు. అయినా కూడా వాటినన్నిటిని కూడా నాకున్న రోగము నన్నేమి చేయదు, నాకున్న ప్రాబ్లమ్స్ నాకేం చేయలేవు, నాకున్న ఏ స్థితిలో ఉన్నా కూడా నా గురి ఏంటి, నేను ఎవరినో కొంతమందినైనా దేవుని సన్నిధికి తీసుకురావాలి, కొన్ని ఆత్మలను సంపాదించాలని ఒకే గురి కలిగి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. మనకు కొంచెం సమస్య వస్తానే మనం ఏం చేస్తానంటే, మనకున్నటువంటి దేవుడిచ్చిన వాగ్దానములు కానీ దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలు కానీ మనం ఏం చేస్తామంటే మనము చెవి పెట్టము. హల్లెలూయా. మనకు అన్నీ బాగున్నప్పుడు దేవుని గురి ఏంటో, దేవుని ఆలోచనలు ఏమిటో చేయాలనిపిస్తుంది. కానీ మనం ఒక ప్రాబ్లమ్స్లో కానీ ఒక సమస్యలు కూడా మనం ఉన్నామంటే దేవుని ఆలోచనలు కానీ దేవుని చిత్తము కానీ దేవుని తలంపులు కానీ దేవుడి యొక్క గురి ఏంటో కూడా మనం ఏం చేస్తాము, ఆ గురిని మనము మర్చిపోతాం. హల్లెలూయా. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయనకున్న ప్రతి రోగములో కానీ ప్రతి సమస్యలో కానీ ఎన్నికైతే ఆయన చంపడానికి ఎంతోమంది ఆయన పైన వస్తున్నా కూడా ఆయన ఏమి చేసినట్టు ఇవన్నీ కూడా నన్నేమి చేయలేదు.
పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను. నేను బ్రతికిన ఆయన కోసమే బ్రతుకుతాను. నేను చనిపోయిన ఆయన కోసమే బ్రతుకుతాను. నేను ఏమైపోయినా పర్వాలేదు, నాకు రోగం సహకరించకపోయినా పర్వాలేదు, నాకు ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా నా గురి ఏంటంటే దేవుని కోసం కొంతమంది ఆయన కృపకు నేను పంచుకోకుండా నా జీవితాన్ని నేను తుదముట్టించినని అపోస్తులైన పౌలు ద్వారా మాట్లాడుతాడు. హల్లెలూయా. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎలాంటి అనారోగ్యం చేత బాధపడుతున్నా, మనకున్న గురి ఏంటంటే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పర్వాలేదు ప్రభా, ప్రాబ్లమ్స్లు ఉన్న వాళ్ళని నేను వాటి నుంచి విడిపించాలి. ఎంతోమంది సమస్యలు, నాకు సమస్య ఉన్నా పర్వాలేదు, అయితే అనేకులు సమస్యలు బాధపడుతున్నారు. సమస్యలు ఉన్న వారిని నేను దేవుని కృపను పొంది దేవుని యొక్క సాక్ష్యాన్ని వాళ్ళకి పంచి వాళ్ళ సమస్యల నుంచి విడిపించేటువంటి కార్యము జరిగించాలని మనం ఏం చేయాలంటే మన కోసం మనము కాదు, కానీ మన సమస్యలు విడిపించుకోవడానికి మనము కాదు కానీ ప్రయత్నం చేయాల్సింది ఎవరి కోసం మనం ప్రయత్నం చేయాలి అంటే, ఎంతోమంది నశించిపోతున్న వారు ఉన్నారు, ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది భార్య భర్తల మధ్య సమస్యలు ఇరిగిపోయి ఎందుకు నా జీవితం ఇలా ఉంది, నేను చనిపోతే బాగుండు, నాకు ఏమిటి వద్దు అని అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి, దేవుని యొక్క కృపను వారికి పంచాలి. అది దేవుని యొక్క గురే ఉన్నది. అంతేకాని మనం ఎప్పుడు మన కోసమే మనం ఎలా సంపాదించుకోవాలి అది కాదు. కానీ దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మనము ఎంతోమంది ప్రాబ్లమ్స్, చాలామంది మనం చూసినట్లయితే ఎన్నో జీవితాలు పాడైపోతున్న స్థితిలో ఉన్నాయి. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క కృపను పంచడమే అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా ఆయన గురి కలిగి ఉన్నాడో ఈ దినం మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. అలాంటి గురి మనం ఏమి కలిగి ఉండాలి. హల్లెలూయా. మనము సంతోషంగా, మనం ఆనందంగా ఉండడము కాదు, సంతోషం లేని వారికి దేవుని కృపను అందించి సంతోషపరచడమే దేవుని యొక్క కార్యం. హల్లెలూయా. మనము బాధలో ఉంటూ కూడా అనేకులను బాధలో ఉన్న వారిని దేవుని యొక్క కృపను వారికి పంచుతూ అలాంటి వారిని దేవుని సన్నిధికి తీసుకురావడమే దేవుని యొక్క మనము గురిగా ఉంచుకోవాలి. హల్లెలూయా. గురిగా ఎంచుకోవాలి. హల్లెలూయా. మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండొచ్చు, అయితే మనకు అందరికీ విడిపించగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, కానీ బయట వాళ్ళకి అందరికీ ఉన్నాడా? హల్లెలూయా. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమను వాళ్ళకు పంచాలి. అప్పుడే మనకున్నటువంటి ఒకరి సమస్యల గురించి మనం వారిని దేవుని కృపను పంచామంటే మనకున్నటువంటి సమస్యను దేవుడు ఏం చేస్తాడు, దాన్ని తీసివేస్తాడు. మనం ఆర్థిక ఇబ్బందులు, మనం పరిస్థితుల్లో ఉంటున్నాం, అయితే ఉన్నా కూడా ఎంతోమంది ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, ప్రాబ్లమ్స్, ఎందుకు నా జీవితం ఇంకెందుకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంకా నేను చనిపోతాను, నా పరిస్థితి అయిపోయింది, ఈ రోజు నా జీవితం అంతమైపోతుంది అని పరిస్థితులు ఉన్న వాళ్ళకి నువ్వు వెళ్ళి దేవుని కృపను పంచాలి. ఏమని? దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎన్ని అప్పులు ఉన్నా కూడా దేవుడు తీర్చగల దేవుడిని తెలుసుకుంటే మీ జీవితంలో బాగుపడతారు అని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కృపను వారికి పంచాలి. హల్లెలూయా. మనం అనారోగ్యంలో ఉంటూ కూడా అనారోగ్యముతో బాధపడుతున్న వారిని దేవుని కృపను వారికి అందించి అనారోగ్యంలో ఉన్న పరిస్థితి నుంచి, రోగంలో నుంచి, పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావడమే దేవుని యొక్క గురే ఉన్నది. హల్లెలూయా. మనము ఎప్పుడు మన ఆరోగ్యం మనమే అనుకుంటూ పోతే ఇంకా మిగతా వాళ్ళకి, వాళ్ళ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఎవరు వారిని బయటికి తీసుకొస్తారు, మనము తీసుకోక రాకపోతే? హల్లెలూయా. కాబట్టి బయట లోకములు ఎంతో వాళ్ళు బయటికి రాలేరు, కానీ మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి మనం ఏం చేయడానికి, దేవుని దగ్గర తీసుకురావడానికి మనము అలాంటి గురి కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే ఆ పౌలు యొక్క గురి ఒకటి ఏంటంటే, ఆయన జీవితంలోనే ఒకే గురి అదే అంట. హల్లెలూయా. ఆయన జీవితంలో ఏమి కోరుకోలేదు, ఆయన ఒకే ఒక్క గురి దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన గురి ఏంటంటే, నేను కొన్ని ఆత్మలైనా నీ కృపను ప్రకటించి కొన్ని ఆత్మలైనా నీ దేవుని సన్నిధి తీసుకొని వచ్చేదే నా యొక్క గురి అని అపోస్తలుడైన పౌలు ఈ దినాన మాట్లాడుతున్నాడు. మనము కూడా ఆయన యొక్క మాటలు వింటున్న మనము కూడా, ప్రభువా నేను కూడా నా గురి ఏంటో అని మనము తెలుసుకొని, గురి అంటే ఏంటంటే ఏమన్నమాట అంటే, ఒక గురి అంటే దానిపైన కాన్సెప్ట్ కలిగి ఉండడం అనమాట. ఆయన కాన్సెప్ట్, పౌలు కాన్సెప్ట్ అంతా కూడా, ఆయన గురి అంతా కూడా ఒకటే. నాకు ఏమి వచ్చినా, ఏమి లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుని కృపను అనేకులకు పంచడమే నా గురి అని అపోస్తలుడైన పౌలు ఈ దినాన మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకో 2వ వచనం చదువుకుందాము. ఫిలిప్పు 3వ అధ్యాయము 12 నుంచి 16 వచనం చదువుకుందాం. ఫిలిప్పు 3వ అధ్యాయము 12 నుంచి 16.
నేను అనుకొనుట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకునే వాళ్ళనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవునికి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవలనని గురి ఎత్తుకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. అయితే ఆ పౌలు ఫిలిప్పీ సంఘాలతో మాట్లాడుతున్నారు. నేను ఇదివరకే చాలా విషయాలు ఆయన పౌలు ఏం చేశాడు, గెలిచాడు. అంటే ఆయన ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకోవట్లేదు. హల్లెలూయా. అంటే నేను సంపూర్ణ సిద్ధి పొందాను, ఇంకా అనేక గెలిచానని అంతటిలోనే పౌలు ఆగలేదు. హల్లెలూయా. అనుకొని అక్కడికి స్టాప్ కలి మళ్ళీ ఏమంటున్నాడు, నేను అనుకోవటం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడినో దానిని పట్టుకొన వాళ్ళని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఆయన దేన్ని పట్టుకున్నాడంట, దేవుని గురిని పట్టుకున్నాడు. దేని విషయంలో ఆయన ఏమి గెలిచాడా, ఏమి సంపాదించాడా, ఏమి పరిపూర్ణంగా ఉన్నాడా లేదా అవన్నీ కాదు, కానీ ఆయన ఏంటంటే నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడినో దానిని అయితే మనమందరము కూడా ఏదో ఒక విషయంలో దేవుని చేత మనమందరము కూడా పట్టబడి ఉన్నాం. హల్లెలూయా. దేని చేత మనం పట్టబడి ఉన్నామో అది మనకు తెలుసు. హల్లెలూయా. మనకు తెలుసు కాబట్టి దాని నిమిత్తం మనం ఏం చేయాలి, పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. అయితే ప్రభువా, దేని నిమిత్తం నన్ను రక్షించుకున్నావు, దేని కొరకు నన్ను పట్టుకున్నావు, దేని విషయంలో నన్ను పట్టుకున్నావు అని మనము దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కింద వచనంలో ఉంది, దానికోసమే మనము పరిగెత్తుచున్నాం. హల్లెలూయా. మనకిచ్చినటువంటి పిలుపుని మనం ఏం చేయాలి, వాటి విషయంలోనే మనం పరిగెత్తాలి. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎలా ఇతక పట్టుకున్నాడంటే, ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్, ఇరుకులు, పాపములు, శాపములు, ఎన్నో పరిస్థితుల్లో మనల్ని దేవుడు ఏం చేశాడు, మనల్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ పట్టుకున్నటువంటి దానికి మనము దేవునికి మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాము, ఎలా మన గురి కలిగి ఉన్నాము అనేది మనం ఈ దినాన మనల్ని మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. 13వ వచనంలో కూడా, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవు మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. హల్లెలూయా. పౌలు ఏం చేస్తున్నాడంట, వెనుకున్నవన్నీ కూడా నేనేమో మంచి కార్యాలు చేశానా, ఏమి చేశానా, ఎన్ని అద్భుతాలు చేసినా అవి కాదు, కానీ ముందున్న ఏదంటే ఇంకా ఏదో ఒకటి దేవుని కోసం చేయాలి, ఇంకా చేయాలనేటువంటి ఆశ గురి కలిగి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. మనం ఒక బహుమతిని మనం ఎక్కడైనా రన్నింగ్లో కానీ ఏదో ఒక చోట మనము బహుమతిని పొందుకుంటాం. అయితే ఈ బహుమతి ఒకటే చాలని మనం స్టాప్ చేస్తామా, మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇంకా నేను ఇంకొక బహుమతిని పొందుకోవాలి. మరి రెండవ బహుమతి పొందుకున్నా కూడా మనం ఏం చేస్తాము, ఇంకేం చేస్తాము, ఇంకా నేను ఇంకా పరిగెత్తాలి, నేను ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక బహుమతిని నేను పొందుకోవాలని ఏ రీతిగా ఈ లోకంలో మనం ఆశ కలిగి ఉంటున్నామో, అపోస్తలుడు పౌలు కూడా ఏమంటున్నాడంటే, ఎన్ని చేసినా కూడా నేను ఇంకా చేయాలనేటువంటి ఆశ అతనిలో ఆ గురి కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. అయితే మనము చేసేది ఏదో కూడా అంతటితో ఆగిపోదు, కానీ మనం లోకంలో చూసినట్లయితే మనం ఎన్ని తీసుకున్నా, మనం శారీస్ కానీ ఏం తీసుకున్నా ఇంకా చాలు అనేది ఉంటుందా, ఉండదు. ఇంకా మనం తీసుకోవాలనుకున్నాం, మనం ఏమి తిన్నా కూడా ఇంకా ఇది చాలు, ఇంకా తినడము ఇంకా మళ్ళీ ఆపేస్తాం అనుకుంటామా, ఆపేము. మనం ఏదైనా డబ్బులు సంపాదిస్తాము, ఇన్ని 1,00,000 రూపాయలు సంపాదించడం ఇంకా చాలు మనకు, మళ్ళీ డబ్బులు ఎందుకని మనము ఆపేస్తామా? కానీ ఏం చేస్తాం, మళ్ళీ ఇంకా 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఈ సంవత్సరం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా 2 లక్షలు సంపాదించాలి, మళ్ళీ ఇంకా సంపాదిస్తూనే ఉండాలి అనేటువంటి ఆశ లోకంలో మనం కలిగి ఎలాగ ఉంటామో, దేవుని విషయంలో కూడా ఇంకా నేను దేవుని కోసం ఏమైనా చేయాలి, దేవుని కోసం ఎలాగైనా దేవుని కోసం ఏమో చేయాలి, ఎలాగ నిలబడాలి, ఇంకా నేను ఏదైనా చేయాలంటే ఒక ఆశ మనలో ఏమి ఉండాలి, అలాంటి గురి కలిగి మనం ఉండాలి.
ఇంకోటి 14 వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు ఏం చేస్తున్నాడంట, ఆయన యేసు ప్రభు యొక్క బహుమతిని పొందడానికి ఆయన ఏం చేస్తున్నాడు, గురి అంటే ఆయన గురి ఏంటి, నేను ఏదో ఒకటి సంపాదించి ఏదో ఒకటి చేసి యేసు ప్రభు దేవుని యొక్క బహుమతిని నేను పొందుకోవాలనేటువంటి ఏమున్నాడు ఆయన, ఆ గురిలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఒకటి నేను బహుమతిని పొందుకోవాలి దేవుని దగ్గర అని ఆయన ఏం చేస్తున్నాడంట, పరిగెత్తుతున్నాడంట. దేని కొరకు, ఆయన గురి అంటే ఏంటి, ఆయన గురి ఏంటిది, దేవుని దగ్గర నేను ఏదో ఒకటి సంపాదించుకొని నేను ఏదో ఒక చేసి దేవుని దగ్గర ఒక బహుమానాన్ని పొందుకోవాలని పౌలు ఏ రీతిగా అయితే ఆశ కలిగి ఉన్నాడో మనము కూడా ప్రభువా నేను ఎంతో ఏదో ఒకటి చేసైనా నీ బహుమతిని నేను పొందుకోవాలి, నువ్వు ఇచ్చినటువంటి పరిపూర్ణతను నేను కూడా పొందుకొని ఒక బలమైనటువంటి గురి కలిగినటువంటి వారిగా నేను ఉండాలని మనం ఈ దినాన మనల్ని మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అదే రీతిగా ఇంకో వచనం చదువుకుందాము. 2 కొరింథీ 5వ అధ్యాయము 9-10 వచనం. 2 కొరింథీ 5:9-10 వచనం. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాను. ఎందుకనగా దాని జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. హల్లెలూయా. 2 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం ఏమందంటే, కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయన క్రీస్తులై ఉండవాలని మిగులు అపేక్షిస్తున్నాను. అంటే దేహం అంటే శరీరములో అనారోగ్యము ఉన్నా, శరీరములో బాధ ఉన్నా, శరీరములో సమస్య ఉన్నా, శరీరములో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, శరీరం నన్ను సహకరించకపోయినా ఏమి చేయకపోయినా ఎలా ఉండాలంట, దేవునికి ఇష్టమై అంటే దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా పౌలు కూడా ఎన్నో రోగంతో ఉన్న కూడా ఆయనకి ఏం చేస్తాడు, పౌలు ఎలాగున్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఉన్నాడు, ఆయనని సంతోషపెట్టే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనకేమో శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా మనం ఏం చేయాలంటే ఆయన ఏం చేయాలి, ఆయనని మనము సంతోష పెట్టేవారుగా. అది రెండవ అంశంలో ఇది అంటే ఆయన లక్ష్యమై ఉన్నదంట అది. హల్లెలూయా. సెకండ్ది ఏంది, లక్ష్యం. అంటే పౌలు యొక్క సెకండ్ లక్షణం ఏమిటి అంటే, నాకు ఆరోగ్యంతో ఉన్నా, సమస్యలు ఉన్నా, బాధలు ఉన్నా కూడా, ఏమున్నా కూడా నా లక్ష్యం ఒకటే, నేను ఎలాగున్నా కూడా నేను దేవుని సంతోషపరిచే బిడ్డగా, దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా నేను ఉండాలనేటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అపోస్తులైన పౌలు. హల్లెలూయా. ఈ దినం కూడా మనం ఏం లక్ష్యం కలిగి ఉండాలంటే, మనం యావిచేలు కాదు, కానీ ప్రభువా ఏమి ఉన్నా లేకున్నా నేను సంతోషపరిచే వారుగా ఉండాలి. నేను కష్టం వచ్చినా, బాధ వచ్చినా నా యేసయ్య నిన్ను సంతోషపరిచే రీతిగా నేను ఉండాలి. నాకు అప్పులు ఉన్నప్పుడు నేను సంతోషపరిచే రీతిగా ఉండాలి. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమొచ్చినా కూడా అయ్యా నేను నీ సంతోషపరిచే వారిగా ఉంటానని మనం ఈ దినాన మనము తీర్మానం తీసుకోవాలి. అంటే ఈ దినాన మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా ఎన్ని వచ్చినా కూడా ఆయన లక్ష్యం ఏమంట, ఏమి తుఫాన్ లాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా ప్రభువా నిన్ను సంతోషపెట్టకుండా నేను ఉండను, నిన్ను సంతోష పెట్టడమే నా లక్ష్యం అని అపోస్తలుడైన పౌలు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన లక్ష్యం ఏమంట, మనకి ఎన్ని ఉన్నా కూడా, ఎంత కష్టం వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా మనం ఏం చేయాలి, దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. మనకి సంతోషము బాగున్నప్పుడు దేవుని మహిమపరచడము, దేవుని సంతోషపెట్టడము, మనకి బాధ కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి బాధ పెట్టే రీతిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. హల్లెలూయా. మనకి ఏమున్నా కూడా ఆయనను మనము ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉండాలి. అదేవిధంగా 10వ వచనంలో రాయబడింది, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. హల్లెలూయా. ఎందుకనగా తాను జరిగించిన అంటే మన క్రియలను బట్టి, మనం చేసిన ప్రతి క్రియలను బట్టి అక్కడ ఎక్కడైతే తీర్పు దినం
దినములు అక్కడ ఏం చేస్తాడు, మనము ప్రత్యక్షం కావాల్సిన వారుగా ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క గురిని, దేవుని యొక్క లక్ష్యాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మనకి ఎన్ని సమస్యలు ఏమొచ్చినా కూడా మనం ఎలా ఉంటామంటే దేవుని యొక్క గురిని మనము కలిగి ఉంటాం. ఇక్కడ కూడా ఆయన ఏమంటారంటే మన క్రియలను బట్టి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు చెడ్డవి ఏమి చేస్తున్నావు, మంచి ఏం చేస్తున్నావు అని అవన్నీ కూడా మన హృదయంలోనే మనలోనే మనలో ఏముంది, సీసీ కెమెరాని దేవుడు అమర్చి ఉంచున్నాడు. హల్లెలూయా. ఈ కెమెరా మనం ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తేనే ఆఫ్ అవుతుంది. వీడియో తీసిన తర్వాత మళ్ళీ మనం చూసుకోవాలంటే వీడియో మనం ఏం మాట్లాడామో మనం చూసుకుంటాం, ఆడియో మనం ఏం విన్నామో వింటాం. అయితే మనలో ఒక కెమెరాని దేవుడు అమర్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆ కెమెరాని అమర్చి ఉన్నాడంటే మనం ఎప్పుడైతే దేవుని నమ్మామో అప్పుడే మనలో సీసీ కెమెరా అంటే మన హృదయం మనలో ఏం ఉంచాడు, సీసీ కెమెరాని అమర్చాడు. హల్లెలూయా. అది ఇప్పుడు రన్ అవుతుంటే వీడియో అవుతా ఉంది, రికార్డు కూడా అవుతానే ఉంటుంది. నేను చెప్పేది కాదు. హల్లెలూయా. మనలో ఉంచినటువంటి కెమెరా. మనం అనుకుంటున్నామంటే మన సేవకులు చూడలేదు, మన ఇంట్లో వాళ్ళు చూడలేదని మనం అనుకుంటుంటాం. అయితే మనం ఈ లోకంలో జీవించినంత కాలము మనం చేసే ప్రతి మాట ఆడియో అవుతుంది. మనం చేసే ప్రతి క్రియలు, మనం చేసే ప్రతి ప్రవర్తన అంతా కూడా అక్కడ ఏమవుతుంది, ఆడియో అవుతూనే ఉంటుంది. అది ఎప్పుడు అంటే ఈ లోకంలో మనము జీవించినంత కాలము మనము ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్మామో మనం ఈ లోకం విడిచేంత వరకు అదంతా కూడా రికార్డ్ అవుతుంది. అయితే మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని ముగిస్తామో ఆ రికార్డు ఎక్కడ ఓపెన్ అవుతుందంటే దేవుని ప్రత్యక్షం ఎదుట, దేవుని సన్నిధి ఎదుట అది ఏమవుతుంది, రీల్ అవుతుంది. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తారు, ఓపెన్ చేస్తారు కెమెరాని. అప్పుడు తెలుస్తుంది మనము మన లోకంలో ఉన్నప్పుడు ఏం చేశామో, ఏ చెడ్డ పనులు చేశామా, మంచి పనులు చేశామా, దేవునికి ఇష్టంగా ఉన్నామా, దేవుని కష్టపరిచే వారుగా ఉన్నామా, దేవుని దుఃఖపరిచే వారుగా ఉన్నామా, దేవుని సంతోషపరిచే వారుగా ఉన్నామా, అవన్నీ కూడా సీసీ కెమెరా అమర్చబడినట్టు ఏం చేస్తారు, అక్కడ ఆన్ చేస్తే మన జీవితం అంతా కూడా, మన ప్రవర్తన అంతా కూడా అందులో రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాము మనం చేసే ప్రతి పని కూడా, మనం హాస్టల్లో ఉంటున్నప్పుడు మనం ఎవరు చూడలేదులే, మనం ఇంట్లో ఉంటున్నప్పుడు మనం ఎవరు చూడలేదులే, మనం మాట్లాడే మాట సేవకుడు చూడలేదులే, మనము చేసే క్రియలు, మనం చేసే తలంపులు సేవకుడు చూడలేదు, ప్రజలు చూడలేదు అనుకుంటున్నారేమో. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు ఆయన సమస్తమును చూచే దేవుడు. హల్లెలూయా. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో జీవించినటువంటి జీవిత కాలం అంతా కూడా పరిశుద్ధంగా జీవించి, పవిత్రంగా జీవించి ఈ లోకాన్ని విడిచిపోవడమే మన గురి, మన లక్ష్యమే ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అయ్యో, మనం చేసేటువంటి, మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుని సన్నిధిలో వినబడుతుంది. మనం చేసే ప్రతి క్రియ, ప్రతి ఆలోచనలు, అవి చెడ్డవైనా మంచివైనా కూడా అవన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. అవి అక్కడ దేవుడు ఏం చేస్తాడు, అక్కడ బయలుపరప చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ లోకంలో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వెనకున్న వాటి మరచి, అంటే ఏమి చెడ్డు చేశామో మంచి చేశామో అవన్నీ కూడా వదిలేసి, అయితే ముందు దేవుడు ఏమైతే మన పైన మనము దేవుని గురువు కలిగి ఉన్నామో అది ముందున్న వాటి కోసం మనం ఏం చేయాలి, పరిగెత్తాలి. హల్లెలూయా. వెనకున్నవి మరచి ముందున్న వాటి కోసం మనము వేగిరపడాలి. వెనుకున్నవంటే ఇంతవరకు జరిగినటువంటి మనం ఏం చేసామో, ఎలా ఉన్నామో, ఎలా ప్రవర్తించామో, ఎలా మాట్లాడామో ఈ దినముతో మనం వదిలేసి, అయితే ఇక ముందు నుంచి మనం ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా బ్రతకాలి, ఏ రీతిగా మనము జీవిస్తే దేవుని మనం సంతోషపరిచేవారుగా ఉంటాము, ఏ రీతిగా మనం ప్రవర్తిస్తే మనము దేవుని సంతోషపరిచేవారుగా ఉంటాము, ఏది చేస్తే మేము దేవుని సంతోషపరిచేవారుగా ఉంటాము అని మనం ఈ దినాన మనము పరీక్షించుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొకటి 2 కొరింథీ 7:1 చదువుకుందాం. 7వ అధ్యాయం 1వ వచనం. ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రులుగా చేసుకుందాం. హల్లెలూయా. కాబట్టి పైనున్న వాగ్దానం అలా అంటే శరీరంతో చేసినటువంటి పైన ఉంది కదా. ఫస్ట్ 2 కొరింథీ 5:9-10 వచనంలో అంటే పైన రాయబడినటువంటి మాటలను బట్టి ఈ వచనంలో ఏం రాయబడింది, ఇవన్నీ కూడా వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలంటే భయముతోనూ పరిశుద్ధతోనూ మనము కలిగి జీవించాలి. అంటే ఇవి చెడ్డవి ఉన్నాయి, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ వాటి వైపు కాదు. కానీ కింద ఉన్నట్టు మాటలు ఏమైతే
ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని. హల్లెలూయా. అంటే ఏ రీతిగా సంపూర్తి చేసుకోవాలంట? దేవుని యొక్క భయము కలిగి మనము దేవుని ఏ రీతిగా సంపూర్తి అంటే మన హృదయములో ఎలాంటి ఉన్నా కూడా అవన్నీ కూడా తీసివేసి, కల్ముషము అంటే ఇక్కడ చూడండి ఇంకో వచనము, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం. హల్లెలూయా. అంటే మన శరీరానికి మన ఆత్మకు కలిగినటువంటి కల్మషం అంటే మురికి. హల్లెలూయా. అంటే మనము ఈ చేసినటువంటి ఏ పనులైనా కూడా మనకు ఆత్మకు కానీ మన శరీరానికి ఏమన్నా అంటుకొనిందేమో దాన్ని ఏం చేసుకోవాలి? మనము శుద్ధి చేసుకోవాలి. దాన్ని మనము ఆత్మకి ఏమన్నా మురికి మనకు అంటి ఉంటే మనం ఏం చేయాలి? ఆత్మను మనము కడుగుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. శరీరంతో ఏమైనా మనం పాపం చేసామేమో, మనం శరీరంతో ఏమైనా తప్పులు చేసామో మనం ఏమి చేసుకోవాలంట? ఆయన పరిశుద్ధతలో మనం ఏం చేసుకోవాలి? మన శరీరములను మురిగి అంటే కల్ముషం అంటే ఆయన కల్ముషం అంటే ఏంటంటే శరీరానికి కలిగినటువంటి మురికి. ఆ మురికిని మనము దేని ద్వారా అంటే పరిశుద్ధత ద్వారా మనం ఏం చేసుకోవాలి? దేవుని వాక్యము ద్వారా మనం ఏం చేసుకోవాలి? మన శరీరానికి ఉన్నటువంటి అన్నిటి కూడా మనము కడుక్కోవాలి. హల్లెలూయా. ఇంతకు ముందే ఒక స్టోరీ పాస్టర్ గారు చెప్పారు. ఆమె హృదయాన్ని శుద్ధి కడుక్కోవాలంటే ఆమె ఏం చేసిందంట? సర్పు బకెట్లోకి వేసుకొని నా హృదయంని నేను కడుక్కోవాలనేసి బకెట్లో నీళ్ళు సర్పు వేసుకొని కడుక్కోవడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా మన శరీరమును మనము కడుక్కోవాలి. మన ఆత్మను మనం ఏం చేసుకోవాలి? మనము క్లీన్ చేసుకోవాలి. హల్లెలూయా. అదే రీతిగా ఏదైనా మనము బిందెలో కానీ ఏదైనా కానీ డస్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆ డస్ట్ని అంతా కూడా నీట్గా క్లీన్ చేసి శుభ్రంగా మనము వస్తువుని ఏ రీతిగా మనము గృహాలలో ఉంచుకుంటామో మనకి ఆత్మకు మన శరీరానికి ఉన్నటువంటి ఆ మురికిని కూడా దేవుని వాక్యము చేత మనం ఏం చేయాలి? మన ఆత్మను మన శరీరమును శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకో వచనం రాయబడింది 2 కొరింథీ 13:11 వచనం. 11. సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. ఆయన ఎవరంట? ప్రేమ సమాధానమునకు కర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరంటే పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు, సమాధానము కలిగిన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. కాబట్టి మనమందరము కూడా ఆయన ప్రేమను మనమందరము కూడా కలిగి ఉండాలని దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? పరిపూర్ణుడు. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి. ఆయన సమాధానము కలిగిన వ్యక్తి కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలి? సమాధానముగా ఉండాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన యథార్థవంతుడు కాబట్టి మనము కూడా ఏ రీతిగా ఉండాలి? యథార్థంగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు పరిపూర్ణుడు కాబట్టి ఆయన పరిపూర్ణ దేవుడిని మనము సమాధానంగా, శాంతిగా, ప్రేమను మనము కలిగి ఉంటే సమాధానకర్త అయిన దేవుడు మనలో ఉంటాడు, ప్రేమ కలిగిన దేవుడు మనలో ఉంటాడు, సమాధానం కలిగిన దేవుడు మనలో ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుడు మనలో ఉంటాడు. మనం పరిశుద్ధంగా ఉండకుండా, ప్రేమ కలిగి ఉండకుండా, సమాధానంగా లేకుండా సమాధానకర్త అయిన దేవుడు మనలో జీవిస్తాడా? హల్లెలూయా. జీవిస్తాడా? మాట్లాడండి. ఏంది మీరు మాట్లాడడం లేదు? అర్థమవుతుందే వాక్యము. మనం పరిశుద్ధంగా ఉండకుండా, మనము నీతిమంతులుగా ఉండకుండా, యథార్థవంతులుగా ఉండకుండా, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు మనలో నివసించడు. ఆయన నివసించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలి, దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి, దేవుని యొక్క నీతిని మనము కలిగి ఉంటేనే పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉంటాడు, మనలో నివసిస్తాడు. హల్లెలూయా. అలా ఉండకుండా మనము ప్రేమ లేకోకుండా, సమాధానము లేకుండా, దేవుని యొక్క పరిశుద్ధతను మనము పరిశుద్ధంగా జీవించకుండా ఉంటే పరిశుద్ధుడైన దేవుడు మనలో జీవించడు, మనలో కూడా ఉండడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు
దేవుడు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉన్నప్పుడే అలా పరిశుద్ధుడైన దేవుడు మనలో నివసించాడు. హల్లెలూయా. మనలో నివసించాలంటే ఇంతవరకు జరిగినటువంటి ప్రతి మాట కూడా మన జీవితంలో మనము దేవుని యొక్క గురిని అపొస్తలుడైన పౌలు ఏ రీతిగా అయితే కొన్ని దేవుని యొక్క కృపను అనేకులకు పంచాలని గురి కలిగి ఉన్నాడో అట్టి గురిని మనం అందరం కూడా కలిగి ఉండాలి. అదే రీతిగా ఆయన లక్ష్యం అపొస్తలుడైన పౌలు లక్ష్యం ఏమైందంటే, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత రోగం వచ్చి, ఏం బాధ వచ్చినా కూడా ప్రభువా నిన్ను సంతోష పెట్టడమే నా లక్ష్యం అని అపొస్తలుడైన పౌలు ఏ రీతిగా అయితే మాట్లాడుతున్నాడో ఈ దినాన యేసు ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మనకి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎవరు అవమానించినా, ఎవరు నిందించినా, ఎవరు దూషించినా, ఎవరు ఉమ్మి వేసినా, ఏమి వేసినా కూడా నేను దేవుని సంతోష పెట్టడమే నా లక్ష్యం అని మనము కూడా ఈ దినాన ప్రభు అయిన యేసు నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ పరిస్థితులు, ప్రాబ్లమ్స్ గృహంలో అందరికీ వస్తాయి. అయితే దేవుని వాక్యం సెలవించిందిగా పరిపూర్ణులు ఎవ్వరూ లేరు. హల్లెలూయా. అయితే దేవుడు మాత్రమే పరిపూర్ణుడు. అయితే మనము పరిపూర్ణంగా ఉండడానికి మనం ఏం చేయాలంటే మనము ఆ రీతిగా ప్రయత్నం చేయాలి, ఆ రీతిగా మనము జీవించాలి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధమైన దేవుడిని మనం ఎన్నుకున్నట్టు పరిశుద్ధుడైన దేవుడిని దేవుడు మన జీవితంలో, మన గృహంలో మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని యొక్క పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి, దేవుని యొక్క నీతిని మనము కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనమే కూడా ఎలుతిగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నా కూడా ఈ లోకాన్ని ఈ ప్రపంచంలో ఉన్న లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం మోసం చేయొచ్చు, కానీ పరిశుద్ధుడైన దేవుని ఎవ్వరు కూడా మోసం చేయడానికి అవకాశమే లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన సమస్తము చూస్తున్న దేవుడు. హల్లెలూయా. తల్లి చూడకపోవచ్చు పిల్లల గురించి, పిల్లలు తండ్రిని చూడకపోవచ్చు, హాస్టల్లో ఉన్నారు ఎక్కడో మనము చూడకపోవచ్చు, కానీ చూసే దేవుడు పరిశుద్ధుడు. నాతో ఉన్నాడు, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను చేసే ప్రతి క్రియ, ప్రతి ఆలోచన, ప్రతి తలంపులు దేవుడు చూస్తున్నాడని భయము కలిగి, భక్తి కలిగి పరిశుద్ధతలో మనము జీవించినట్లయితే మనం ఎక్కడ కూడా పడిపోము, ఎక్కడ కూడా ఓడిపోము. మనం ఎప్పుడు కూడా విజయాన్ని మనం సాధిస్తాం. హల్లెలూయా. ఎప్పుడు మనం విజయాన్ని సాధిస్తామంటే దేవుడు చూస్తున్నాడు, మనం చేసే ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి తలంపులు అవన్నీ కూడా పరిశుద్ధుడైన దేవుడు చూస్తున్నాడని మనం ఎక్కడ ఉన్నా మన తల్లిదండ్రులకు భయపడాల్సిన అవసరం లేదు, మనం లోకస్తులకు భయపడాల్సిన అవసరం లేదు, ఇరుగు పొరుగు వారికి భయపడాల్సిన అవసరం లేదు. మనము ఒకే ఒక వ్యక్తికి భయపడితే చాలు, మన జీవితమే ధన్యమవుతుంది. మన జీవితమే ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నామనేది కాదు, కానీ దేవుని కొరకు ఎంత బ్రతికి ఉన్నామనేది పాయింట్. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఏమి చేసినా కూడా అవి ఏవి కూడా రావు మనతో. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధతను మాత్రమే మనము తండ్రి దగ్గరికి తీసుకొని పోతాం. హల్లెలూయా. శరీరము మట్టి అనేది మరలా మట్టికే చేరును, ఆత్మ దేవుని దయచేసిన వానికి దగ్గరికి వెళుతుంది. అయితే ఆత్మకు మనం శుద్ధి చేసుకోవాలని, కానీ శరీరానికి కాదు. హల్లెలూయా. శరీరానికి శుద్ధి చేసుకోవద్దంటే మంచి బట్టలు వేసుకొని పోటు పూసుకొని చేయొద్దని కాదు, కానీ శరీరము కన్నా మొట్టమొదటిగా ఆత్మకు ఎక్కువ మనం ఏం చేయాలి? ఇంపార్టెంట్ ఇవ్వాలి. హల్లెలూయా. మనకు ఆత్మ ముఖ్యము కానీ శరీరము ముఖ్యము కాదు. కాబట్టి ఇక్కడ ఉంటున్న ప్రతి దేవుని బిడ్డలారా, మనము చేస్తున్నది ఎక్కడ ఉన్నా కూడా, ఏ పని చేస్తున్నా, ఎలా చేస్తున్నా, ఇది మనము మంచి చేస్తున్నామా, మనము ఇది చెడ్డదా మంచిదా అని మనం ఏం చేయాలంటే, మనము పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు ఆ ఆత్మ దేవుడు మనకి ఏం చేస్తాడంటే, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది కాదని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనకి బయలుపరుపు చేస్తాడు. హల్లెలూయా. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. మనము చేసే ప్రతి పని కూడా ఆయన జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా కూడా యేసయ్య నా పక్కనే ఉన్నాడు. మనం ఏదైనా చెడ్డ పని ఆలోచన ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు. మనం హాస్టల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు ఆ పాపము చేయడానికి అవకాశమే లేదు. చెడు ఆలోచనలు చేయడానికి నీకు అవకాశం ఉండదు. నువ్వు ఇంకా ఏవైనా ఆలోచనలు కానీ మాటలు కానీ మాట్లాడడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే
ఏ దేనికి కూడా అవకాశము లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడైతే ఉండాడో మనకున్న ఆలోచనలు కానీ మనకు తలంపులు కానీ ఏమైపోతాయి, డైవర్ట్ అయిపోతాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఏమి కలిగి ఉండాలంటే దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలి, ఆయన యొక్క ప్రేమను కలిగి ఉండాలి, ఆయన యొక్క సమాధానమును. ఆయన నీతిమంతుడు కాబట్టి మనము కూడా ఈ లోకములో ఉన్నంత కాలము పరిశుద్ధంగా నీతిమంతులుగా యథార్థంగా మనము జీవించి ఈ లోకము విడవడమే మన గురి, మన లక్ష్యముగా మనము ఎంచుకోవాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తన గురి ఏంటంటే ఆయన కృపను అనేకులకు పంచడం అని ఏ రీతిగా మాట్లాడే అపోస్తలుడైన పౌలు ఆయన లక్ష్యం ఏమిటంటే నాకు ఎన్ని వచ్చినా ప్రభువా నిన్ను సంతోషపరచడమే నా లక్ష్యం అని ఏ రీతిగా మాట్లాడుతున్నాడో ఈ దినాన మనతో అందరితో కూడా ప్రభువు ఏం మాట్లాడుతున్నాడు అంటే నా దేవుని యొక్క గురిని మనము కలిగి ఉండాలి. అదే రీతిగా ఆయన దేవుని యొక్క మన లక్ష్యం ఏమంటే ప్రభువా నాకు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఉన్నా, ఏమీ లేకపోయినా, ఎంత ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా ప్రభువా నిన్ను బాధ పెట్టేవారుగా నేను ఉండను, నిన్ను సంతోషపరిచే బిడ్డగా ఉంటాను, నిన్ను ఆనందించే బిడ్డగా ఉంటానని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం యథార్థంగా దేవుని సన్నిధిలో మనం అడుగుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు, కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనిషి పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడు ఏం చూస్తాడంట, ఆంతరంగాన్ని గుర్తిరిగిన దేవుడు. ఆయన ఎవరు, అంతరంగం ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఈ మనుషులు చూస్తే మనల్ని చూసినప్పుడు ఎవరు చూస్తారా ఎవరు చూడరని కాదు, కానీ చూసే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడని మనం ఆయన అంటే భయము కలిగి భక్తి కలిగి ఎప్పుడైతే జీవిస్తామో ఈ లోకంలో మనం ఎక్కడ కూడా అపజయం ఉండదు, మనం ఎక్కడ కూడా పడిపోము, మనము తల దించుకునే వారుగా ఉండము కానీ తల ఎత్తుకునే వారుగా దేవుడు ఏం చేస్తాడు, మన అందరి ఎదుట మనం నిలబెడతాడు. మన బంధువులు ఎదుట, మన రక్త సంబంధికులు ఎదుట, మన స్నేహితులు ఎదుట, మన ఇరుగు పొరుగు వారి ఎదుట మనం ఏదైతే నిలబెడతాడంట, తల ఎత్తుకునే వారుగా నిలబెడతాడు. హల్లెలూయా. తల దించుకునే వారుగా ఎక్కడ కూడా దేవుడు మనల్ని చేయడు. ఎప్పుడు తల దించుకునే వాడుగా చేయుడు అంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధతను మనం పొందుకోకుండా, పరిశుద్ధుడైన దేవుని మనలో ఉంచుకోకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే సాతాను అవకాశం తీసుకుంటాడు. అప్పుడు మనం ఏమి చేస్తామనేది కూడా మనలో మనము తెలుసుకోలేని పరిస్థితులు అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉంచుకొని ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉన్నామో మనం ఎక్కడ కూడా మనము ఓడిపోము. మన ముందు అంతా కూడా మనం ఏం చేస్తాము, విజయాన్ని మనము సాధిస్తాం. ఎప్పుడు అది సాధించగలమంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము పరిశుద్ధంగా మనము జీవించినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మనలో జీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించునుగా.